హస్తినాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తోనూ పవన్ భేటీ అయ్యారు. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. బొబ్బిలి వీణను బహూకరించారు. కాసేపట్లో ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మోదీతో పవన్ చర్చించబోతున్నారు. ఢిల్లీలో సాయంత్రం తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలకు పవన్ కళ్యాణ్ విందు ఇవ్వబోతున్నారు. తాజ్ హోటల్లో విందుకు ఏర్పాట్లు చేశారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన ఎంపీలతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఆహ్వానం అందింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ఢిల్లీ వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఇక ఈ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇప్పటికే కేంద్ర మంత్రి భూపేంద్రతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులకు సంబంధించి చర్చించడం జరిగింది. మరోవైపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతూ ఉన్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ కీలక అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, కేంద్రం రాష్ట్రానికి ఆర్థికంగా చేసినటువంటి సాయానికి సంబంధించి, అదేవిధంగా విభజన హామీలకు సంబంధించి కూడా ప్రధానితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు హస్తినాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి తెలుగు ఎంపీలకు విందు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొదటిసారి ఎంపీలకు పవన్ కళ్యాణ్ విందు ఇవ్వబోతూ ఉన్నారు. ఈ విందుకు తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీలను కూడా పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ రమేష్.